గతంలో పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. కరోనా ప్రభావంతో అవి కాస్త తగ్గాయి. అసలు పౌరసత్వ నిబంధనలపై రాజ్యాంగం ఏం చెప్తోంది? పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే లౌకిక భావనకు రెండో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్న భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధమని మేధావులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు మండిపడ్డారు. భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును హరించి వేస్తుందని ఆందోళన బాటపట్టారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ ఆందోళనలతో అట్టుడికిపోయాయి. అధిక సంఖ్యలో విద్యార్థులు, సామాన్యులు రోడ్ల మీదకొచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు చేపడుతున్న చర్యల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత దేశంలో కరోనా ఎంట్రీతో ఈ వివాదం సద్దుమణిగింది. కేంద్రం కూడా చట్టం అమలు ఆపివేసింది. ఇప్పుడు అమిత్ షా ప్రకటనతో మళ్లీ ఆ ఉద్రిక్త పరిస్థితులు వస్తాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అమల్లోకి వస్తే నిర్దిష్ట నిబంధనలను పాటించిన కాంతిశీకులకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది. పౌరసత్వం కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, ఆయా దేశాల్లోని ప్రభుత్వాలతో వ్యక్తులకు ఉండే సన్నిహిత సంబంధానికి ప్రతీక. తొలిసారిగా 1955లో పౌరసత్వ చట్టాన్ని రూపొందించగా ఇంతవరకు 4 సార్లు కీలక సవరణలు చేశారు. ఇటీవల 5వ చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించింది. ఒక పక్క దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని చెబుతూనే పౌరసత్వ సవరణ బిల్లును ప్రతిపాదించింది. పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన ఆయా మతాల వారికి పౌరసత్వ సవరణ బిల్లు రక్షణ కల్పిస్తుండగా, ఎన్ఆర్సీ మాత్రం మత ప్రాతిపదికన కాకుండా 1971 మార్చి 24న దేశంలోకొచ్చి స్థిరపడిన అక్రమ వలసదారులను తిరిగి తమ దేశాలకు పంపించేలా చట్టాన్ని రూపొందించారు. ఇవి రెండు ఒకదానికొకటి తీవ్ర వైరుధ్యం కలిగిన బిల్లులు. ఆ రెండు రావడమే ఇప్పుడు కల్లోలానికి కారణమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరసత్వ చట్టం 1955లోని నిబంధనలను సవరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. నిబంధనల ప్రకారం ఎవరైనా ఇతర మార్గాల్లో దేశంలో ప్రవేశిస్తే వారిని చట్ట వ్యతిరేక కాంతిశీకులుగా పరిగణిస్తారు. ఎలాంటి పత్రాలు లేకుండా భారత్కొచ్చి నిర్దేశిత సమయానికి మించి ఇక్కడే ఉండే వారిని అక్రమ వలసదారులుగా, శరణార్థులుగా గుర్తిస్తున్నారు. బిల్లు సవరణతో అలాంటి వారికి భారతీయ పౌరసత్వం పొందడానికి మార్గం సుగమమవుతుంది. ఈ బిల్లు ఆమోదం కోసం ఈశాన్య రాష్ట్రాల పార్టీలతో కేంద్రం రాజీ కుదిర్చే ప్రయత్నం చేసింది. పౌరసత్వం పొందిన వారికి ఈశాన్య రాష్ట్రాల్లో స్థానికత కల్పించబోమని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. బెంగాల్ తూర్పు సరిహద్దు నిబంధనలు 1873 ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాల్సిన అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో వర్తించే ప్రాంతాలు, అసోం, మేఘాలయ, త్రిపురల్లోని స్వయం ప్రతిపత్తి ప్రాంతాలకు ఈ సవరణల పరిధి నుంచి మినహాయింపు ఉంది. పౌరసత్వంపై రాజ్యాంగం చాలా స్పష్టంగా నిర్వచించింది. రాజ్యాంగం పార్ట్ 2లో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు పౌరసత్వ నిబంధనలు వివరిస్తాయి. ఆర్టికల్ 5 ప్రకారం మన భూభాగంలో జన్మించిన వారికి భారత పౌరసత్వం సిద్ధిస్తుంది. వారు భారత భూభాగంలోనే శాశ్వత నివాసం ఉండి ఆ వ్యక్తి తల్లిదండ్రుల్లో ఎవరైనా భారత భూభాగంలో జన్మించాలి, లేదా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటికి కనీసం 5 ఏళ్ల పూర్వం నుంచి వారు భారత భూభాగంలో నివాసం ఉండాలి. ఇది పౌరసత్వానికి సంబంధించి భారత రాజ్యాంగం చెప్పే నిబంధన. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారికి కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 6లో నిబంధనలు పొందుపరిచారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి పాక్ నుంచి భారత్కు వలస వచ్చిన వారు కొన్ని నిర్దిష్ట అర్హతలు కలిగి ఉంటే వారిని సైతం భారత పౌరులుగా పరిగణిస్తారు. వారికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 11 కింద పౌరసత్వ చట్టంలో సవరణలు చేసే విశేషాధికారం పార్లమెంట్కు కల్పించారు. ఈ అధికరణం కిందనే భారత పార్లమెంట్ పౌరసత్వ సవరణ బిల్లును ప్రతిపాదించింది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును గతంలో ప్రతిపాదించగా
లోక్సభ 2016లోనే ఆమోదించింది. రాజ్యసభలో అది ఆమోదం పొందడానికి ముందే 16వ లోక్సభ రద్దవడంతో ఈ బిల్లు మురిగిపోయింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పౌరసత్వ సవరణ బిల్లును సవరణలతో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. సిఏఏ చట్టం ప్రకారం మన పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మతపరమైన దాడులు, హింస కారణంగా వేరే మార్గాల్లో వచ్చిన హిందూ, సిక్, జైన్, బౌద్ధ, పార్సీ, క్రైస్తవులకు భారతీయ పౌరసత్వం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ బిల్లులో ముస్లింలను మాత్రం చేర్చలేదు. దానికి కారణం రాజ్యాంగంలోనే వారి ప్రస్తావన స్పష్టంగా ఉండడమే. నేపాల్, శ్రీలంక నుంచి వచ్చే మైనార్టీలపై కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పౌరసత్వం నిర్ధారణ మతం ప్రాతిపదికన కాకూడదని రాజ్యాంగ నిర్మాతలే చాలా స్పష్టంగా చెప్పారు. చట్ట సవరణ ఆమోదం పొంది బయటి దేశాల నుంచి వచ్చే వారికి తమ రాష్ట్రాల్లో పౌరసత్వం కల్పిస్తే ఇక్కడే పుట్టి పెరిగిన తమ తెగల మనుగడకే ముప్పు ఏర్పడుతుందని ఈశాన్య రాష్ట్రాలు భయపడుతున్నాయి. గతంలో ఉన్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం ఆయా చట్టాలపై దేశ ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇంత చెబుతున్నా మళ్లీ ఆందోళనలు జరగవచ్చనే సంకేతాలు ఏం చెప్తున్నాయి? దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకడంతో జాతీయ పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలపై సందేహాలు, భయాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సగటు పౌరులకు కూడా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలపై చాలా సందేహాలున్నాయి. కొందరికి భయాలు కూడా ఉన్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేసింది. కేంద్రం చెప్పిన దాని ప్రకారం సిఏఏ, ఎన్ఆర్సీల వల్ల భారతీయ ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క ముస్లింలే కాదు, భారతీయులైన ఏ మతస్థులు కూడా సిఏఏ, ఎన్ఆర్సీలకి భయపడాల్సిన అవసరం లేదు అని కేంద్రం తేల్చి చెప్పింది. మత ప్రాతిపదికన ప్రజలను ఎన్ఆర్సీ నుంచి తొలగిస్తారా అనే ప్రశ్న కూడా తలెత్తదని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఎన్ఆర్సీ అనేది మతానికి సంబంధించింది కాదని, జాతీయ పౌర పట్టిక అనే దాన్ని అసలు మతం ఆధారంగా రూపొందించరు అని తెలిపింది. 1995లో రూపొందించిన పౌరసత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని 2009లో రూపొందించిన పౌరసత్వ నిబంధనలను అనుసరించి పౌరసత్వాన్ని నిర్ధారిస్తారు. అదంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఒక వ్యక్తి భారత పౌరుడిగా గుర్తింపు పొందడానికి 5 అంశాలుంటాయి. భారత్లో జన్మించడం, భారత సంతతికి చెందిన వారై ఉండడం, భారత్లో నమోదు చేసుకుని ఉండడం, భారతీయులు కాకపోయినా ఇక్కడ పౌరసత్వం పొంది ఉండడం, భారత భూభాగంలో కలుపుకున్న ప్రాంతం వారు భారత పౌరసత్వ గుర్తింపును పొందడానికి అర్హులు. అందుకోసం ఆ వ్యక్తి పుట్టిన రోజు, నెల, సంవత్సరం తెలిపే వివరాలిస్తే సరిపోతుంది. ఒకవేళ అవి లేకపోయినట్టయితే అప్పుడు తల్లిదండ్రుల పుట్టుకకు సంబంధించిన వివరాలు సమర్పించాలి. అయితే అది తప్పనిసరి కాదు. పుట్టిన తేదీ, ప్రదేశం, వివరాలను ధృవీకరించే ఏదైనా పత్రాన్ని సమర్పించడం ద్వారా పౌరసత్వాన్ని పొందవచ్చు. ఏ డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోతుంది అనే వివరాలను ఇంకా ఖరారు చేయలేదు. ఆ ఖరారు చేసే లిస్ట్లో ఓటర్ కార్డ్, పాస్పోర్ట్, ఆధార్, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు, బర్త్ సర్టిఫికేట్, స్కూల్ టీసీ, భూమి లేదా ఇంటి పత్రాల లాంటి అధికారులు ధృవీకరించిన పత్రాలు ఉండొచ్చు. ప్రతి భారతీయ పౌరుడి వద్ద ఇలాంటి పత్రాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి భారతీయులెవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎన్ఆర్సీ అమలైతే 1971కి ముందు ఇక్కడే ఉన్నట్టు ఆధారాలను చూపించాల్సిన అవసరం లేదు. ఆ నిబంధన కేవలం అసోం వరకే పరిమితం. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అమలవుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎన్ఆర్సీ విధానం పూర్తి భిన్నంగా 2003లో తీసుకొచ్చిన పౌరసత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఓ వ్యక్తి చదువురానివాడు, సరైన పత్రాలు లేనివాడైన పరిస్థితుల్లో అధికారులు సాక్షులను తీసుకురమ్మని చెబుతారు లేదా ఇతర ధృవీకరణలు పరిశీలిస్తారు. ఒక క్రమబద్ధమైన విధానాన్ని అనుసరిస్తారు. ఏ భారతీయ పౌరుడిని కూడా
పక్కన పెట్టరు. అయితే సరైన పత్రాలు లేకపోయినట్టయితే ట్రాన్స్జెండర్లు, నాస్తికులు, ఆదివాసీలు, దళితులు, మహిళలు, భూమి లేని వారిని ఎన్ఆర్సీ అమలు చేసేటప్పుడు పైన చెప్పిన వారెవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. జనవరి 10వ తేదీ 2020 నుంచి పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకొచ్చింది. ఈ చట్టంతో 3 దేశాల ముస్లిమేతరులకు ప్రయోజనం కలగనుంది. వారు భారత పౌరసత్వం పొందనున్నారు. పౌరసత్వ సవరణ చట్టం 2019 డిసెంబర్ 11న పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. జనవరి 10 నుంచి అమల్లోకొచ్చిందని కేంద్ర హోంశాఖ తెలిపింది. 2014 డిసెంబర్ 31వ తేదీకి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన హిందువు, సిక్కు, బుద్ధులు, జైనులు, పర్షి, క్రిస్టియన్లు పౌరసత్వం కోసం ఇబ్బంది పడుతుంటే వారు అక్రమ వలసదారులు కాదని, వారికి పౌరసత్వం ఇస్తామని చట్టం చెబుతోంది. సిఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దేశంలో తొలిసారి మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వబోతున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ దేశాలకు చెందిన మైనారిటీలు అక్కడ మతపరమైన హింసలు ఎదుర్కొంటున్నాయని, వారు భారతదేశం రావడం తప్ప మరో మార్గం లేదని, అందుకే సిఏఏ తీసుకొచ్చామని బీజేపీ వాదిస్తోంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏబిఎన్. దేశాన్ని అతలాకుతలం చేసిన పౌరసత్వ సవరణ చట్టాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. పార్లమెంటు వేదికగా ఎన్ఆర్సీని అమలు చేస్తామని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రకటన చేస్తే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పర్యటనలో అమిత్ షా సిఏఏను అమలు చేస్తామని ప్రకటించారు. అసలు పౌరసత్వ సవరణ చట్టం అసలు ఉద్దేశమేమిటి? ఆందోళనలు ఎందుకు జరిగాయి? దేశంలో కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. వివాదాస్పదమైన చట్టం కేంద్రం అజెండాలో ఇంకా ఉందని ఆయన ప్రకటనతో మరోసారి స్పష్టమైంది. వివాదాస్పద చట్టం అమలు ఇంకా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అజెండాలోనే ఉంది. కోవిడ్ గండం పూర్తిగా ముగియగానే సిఏఏ అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్ షా దాన్ని మరోసారి స్పష్టం చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి అక్రమ చొరబాట్లను కోరుకుంటున్నారు అని, కేంద్రంలో బీజేపీ ఉండగా అది జరగదని టీఎంసీకి వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్కు వచ్చిన శరణార్థులు పౌరసత్వం పొందకూడదని మమత కోరుకుంటున్నారన్నారు. అక్కడి బీజేపీ బలం పెరిగినందుకు హర్షం వ్యక్తం చేశారు. శాసనసభలో బీజేపీ బలం 3 నుంచి 77 మందికి చేరడానికి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. సిఏఏ అనేది అనివార్యమని, దాన్ని దేశంలో ఎవ్వరూ ఆపలేరు అని ప్రకటించారు. కేంద్ర మంత్రి ప్రకటనపై వెంటనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. బెంగాల్ గురించి అనవసర ఆందోళన అవసరం లేదన్నారు. ముందు ఢిల్లీలోని జహంగీర్పురి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో ఏం జరుగుతోందో చూడాలన్నారు. విభజనను సృష్టించడమే బీజేపీ పని అన్నారు. హోంమంత్రిగా ఆయన ఏం సాధించారు అని ప్రశ్నించారు. అమిత్ షా హోంమంత్రి కాబట్టి తమకు గౌరవం ఉందన్నారు. అయితే రాష్ట్రాలు ఎలా నడుచుకోవాలో కేంద్రం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దేశ ప్రజాస్వామిక వ్యవస్థను నలగొట్టి అణిచివేసే పనులు చేయొద్దని హెచ్చరించారు. నిప్పుతో చెలగాటం ఆడొద్దని హితవు పలికారు. దీటైన సమాధానంతో జనం ప్రతీకారం తీర్చుకుంటారు అని హెచ్చరించారు. సిఏఏ బిల్లుకు కాలదోషం పట్టిందని, ఆ బిల్లును ప్రభుత్వం పార్లమెంట్కి ఎందుకు తీసుకురావటం లేదు అని ప్రశ్నించారు మమతా బెనర్జీ. ప్రజల హక్కులు అణచివేతకు గురి కావాలని కోరుకోవడం లేదన్నారు.
దేశ ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని ఐకమత్యమే బలమని చెప్పారు. ప్రతిపక్షాల ఐకమత్యం గురించి అడిగినప్పుడు మమత స్పందిస్తూ అంతా అయిపోయిందని అనుకోవద్దన్నారు. మంచి జరుగుతుందని భావిస్తున్నాను అని చెప్పారు. ప్రతిపక్షాలు సమైక్యంగా ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. శక్తివంతంగా ధైర్యంగా యుద్ధం చెయ్యాలన్నారు. మతహింస బాధితుల కోసం సిఏఏ 2019లో ఆమోదం పొందింది. 2019 డిసెంబర్ 12న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో మతపరమైన హింసకు గురై భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పారసీకులు, క్రైస్తవులకు భారత పౌరసత్వం మంజూరు చేయటం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అనంతరం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి విజృంభించింది. దీంతో చట్టాన్ని అమలు చేయడం ఆలస్యమైంది. 2014 డిసెంబర్ 31న లేదా అంతకు ముందు భారతదేశానికి వచ్చిన వారికి ఈ చట్టం వల్ల ప్రయోజనం లభిస్తుంది. సిఏఏతో పాటు ఎన్ఆర్సీ యాక్ట్ కూడా అప్పుడప్పుడు తెరపైకొస్తూనే ఉంది. గత పార్లమెంట్ సెషన్లో ఎన్ఆర్సీలపై కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్. జాతీయ స్థాయిలో భారత పౌరుల జాతీయ రిజిస్టర్ తయారీకి సంబంధించి భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని మంత్రి స్పష్టం చేశారు. ఈ దేశ పౌరులెవరో కాని వారెవరో ఆరా తీసి ఇరుగు పొరుగు దేశాల నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడుంటున్న వారిని ఏరిపారేయడానికి ఇదొక ప్రక్రియ. చట్ట ప్రకారం భారతీయ పౌరులుగా నమోదైన వారి జాబితాయే ఎన్ఆర్సీ. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారతీయ పౌరులుగా అర్హత పొందిన వారి పేర్లతో పాటు వారికి సంబంధించిన ఇతర వివరాలు కూడా ఎన్ఆర్సీలో పొందుపరుస్తారు. ఏ మతానికి చెందిన వారైనా భారతీయ పౌరులందరికీ ఈ జాబితాలో స్థానం లభిస్తుంది. అయితే అస్సాంలో 2013లో సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఎన్ఆర్సీ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై అస్సామీయులు ఆందోళనలకు దిగారు. అప్పట్లో ఇది రాజకీయ దుమారానికి కారణమైంది. తాజాగా మళ్లీ కేంద్ర మంత్రి ప్రకటనతో ఈ అంశం తెరపైకొచ్చింది. వాస్తవానికి భారతదేశంలో అక్రమంగా స్థిరపడిన చొరబాటుదారులను దేశం నుంచి తరిమి కొట్టడమే ఎన్ఆర్సీ లేదా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ బిల్లు యొక్క ఉద్దేశం. ఈ బిల్లు ఒక రిజిస్టర్. దీని కింద దేశంలో నివసిస్తున్న చట్టబద్ధమైన పౌరులందరి రికార్డులు ఉంచడం జరుగుతుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అస్సాంలో 2013లో ఎన్ఆర్సీ ప్రారంభమైంది. ఈ బిల్లు ప్రస్తుతం అస్సాం మినహా మరే ఇతర రాష్ట్రంలోనూ వర్తించదు. అయితే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. 19 నవంబర్ 2019న దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేయడం జరుగుతుందని గతంలో హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. పౌరసత్వ నియమాలు 2003 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జాతీయ జనాభా రిజిస్టర్ ని సిద్ధం చేయడానికి, అందులో సేకరించిన డేటా ఆధారంగా ఎన్ఆర్సీని సిద్ధం చేయడానికి ఒక ఉత్తర్వును జారీ చేయొచ్చు. దీనివల్ల ఆ వ్యక్తి పేరు ఎన్ఆర్సీలో చేర్చాలా లేదా అనేది స్థానిక అధికారులు నిర్ణయిస్తారు. ఇది వారి పౌరసత్వ స్థితిని నిర్ణయిస్తుంది. మరోవైపు భారతదేశం అంతటా దీన్ని అమలు చేయడానికి కొత్త నియమాలు లేదా చట్టాలు అవసరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.